నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి రాజకీయాలను వేరువేరుగా చూడాలని, అభివృద్ధిని రాజకీయాల కారణంతో ఆటంకాలు కల్పిస్తున్న నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు ప్రజలు బుద్ధి చెబుతారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. యువగళం పాదయాత్ర ముగింపు సభ జన సమీకరణకు గాజువాకలో టీడీపీ జనసేన నాయకులతో సమీక్ష చేసిన ఇన్ఛార్జ్ బల్వాల బాబ్జీ. పాలకొల్లులో జరిగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి సమావేశానికి గూడెం నియోజకవర్గం నుండి ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు. అధికార లాంఛనాలతో టీచర్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ అంతిమ యాత్ర. జాతీయ పెన్షనర్స్ దినోత్సవం నిర్వహించి సూపర్ సీనియర్ పెన్షనర్స్ దారులకు సత్కరించిన తాడేపల్లిగూడెం ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్. నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో అందరూ కలిసి రావాలని, రాజకీయ వైరుధ్యంతో ప్రతిపక్షాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. తాడేపల్లిగూడెం అదనపు జిల్లా కోర్టు తీసుకొచ్చినందున మంత్రి కొట్టు సత్యనారాయణను అభినందించడానికి స్థానిక ప్రముఖ న్యాయవాదులు ఆయన కార్యాలయానికి వెళ్లారు. చిరకాల వాంఛ అయిన అదనపు జిల్లా కోర్టు మంజూరును చేయించి తీసుకొచ్చారంటూ న్యాయవాదులు మంత్రిని అభినందించారు. వారిలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొవ్వూరి అప్పిరెడ్డి, సీనియర్ న్యాయవాదులు మాకా శ్రీనివాస్, బండారు మనోహర్, అద్దంకి విజయరత్నం, రామగాని సోమేశ్వరరావు, బాయిశెట్టి ప్రసాద్, మానుకొండ గోపాలరావు, ఎడవల్లి మణికంఠ తేజాలు ఉన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే చేయకముందు తన తర్వాత చేసిన వారు ఎవరూ చేయనంతగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. కానీ నేడు ప్రతిపక్షంతో ఉన్నవారు తాము అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయారన్నారు. తాము చేయలేనిది ఇతరులు చేస్తుంటే ప్రోత్సహించాలి తప్ప మోకాలు అడ్డుకోవడం మూర్ఖత్వమని అన్నారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అంటూ అభివృద్ధిని రాజకీయాన్ని ముడిపెట్టకూడదని, మంచి జరుగుతూ ఉంటే ప్రోత్సహించాలని హితవు పలికారు. 15వ తారీఖున జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎంతో ప్రయాస చేసి అధికారుల మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి ఈ మన ఏదైతే లా సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మన తాడేపల్లిగూడెం యొక్క ఉనికిని కాపాడడం కోసం తాడేపల్లిగూడెనికి మరింత శోభాయమానంగా తాడేపల్లిగూడెం క్యాప్లో ఇంకొక ఫెదర్ మరి ఈ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు శాంక్షన్ చేయడం ముఖ్యమంత్రి గారు కూడా చాలా అభినందించారు. ఇంత కృషి చేసి ఈ తాడేపల్లిగూడెనికి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు సాధించడం జరిగింది. తాడేపల్లిగూడెం యొక్క దురదృష్టం ఏంటంటే ఇక్కడున్న ప్రతిపక్ష నాయకులు వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళకి చేయడానికి ఏమీ చేత కాదు. వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత చేసేవాళ్ళు వస్తే ముందే అపశకునం పలుకుతూ ఉంటారు. ఇవాళ 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగుదేశానికి సంబంధించిన ఇక్కడ చైర్మన్ నుండి, ఇక్కడ ఎమ్మెల్యే ఉండి, మంత్రిగా ఉండి కూడా ఏలూరులో ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అక్కడ మెడికల్ కాలేజీగా రూపాంతరం చెందిన తర్వాత అది జిల్లాలో ఏలూరు తర్వాత ప్రధానమైన పట్టణం తాడేపల్లిగూడెం. అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రావాలి. అది ఇక్కడున్న నాయకులు సమర్థత లేక తణుకులో ఉన్న శాసనసభ్యుడు పట్టుబట్టి అక్కడ తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడున్న నాయకులు తలంచుకునే పరిస్థితి. రెవెన్యూ డివిజన్ తాడేపల్లిగూడెంకి ఎక్కడ వస్తుంది? రాదు. రెవెన్యూ డివిజన్ సంపాదించలేని ఎమ్మెల్యే, డిఎస్పీ ఆఫీస్ సంపాదించలేని ఎమ్మెల్యే ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ అపశకునం, వాళ్ళ మాటలు నాకు అవి వరాలుగా మారుతూ ఉన్నాయి.
వాళ్ళు ఎంత అపశకున మాటలు మాట్లాడితే భగవంతుడు నాకు ఈ వరాలుగా మార్చి దాన్ని అమలు చేసి పెడతా ఉన్నాడు. మరి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ తీసుకొచ్చాను, డివిజన్ సబ్ డివిజనల్ పోలీస్ సబ్ క్వార్టర్స్ తీసుకొచ్చాను, ఇవాళ మళ్ళీ ఏడీజే కోర్టు తీసుకొచ్చాను. ఇంకా నీటిపారుదల శాఖకు సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఈఓ ఆఫీస్ని కూడా తాడిపల్లి తీసుకురాబోతా ఉన్నాను. పంచాయతీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ తీసుకురాబోతా ఉన్నాను. ఆర్డబ్ల్యూకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఇక్కడ తీసుకురాబోతున్నాం. ఆర్ఎన్బికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ తీసుకురాబోతున్నాం. మరి నాకు ముందున్న ఎమ్మెల్యేలు చేయలేని నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు చేసి చూపించానుగా. ఆ తర్వాత మళ్ళీ 2 ఎమ్మెల్యేలు వచ్చారుగా. మరి నాకు పోటీగా వాళ్ళు ఏం చేయాలి చేశారా? మళ్ళీ నేను వాళ్ళు వచ్చాను. ఇవాళ మళ్ళీ అటువంటి స్థాయికి నేను తాడేపల్లిని తీసుకెళ్తున్నాను. మరి ఇటువంటి పనులు మనం ఎందుకు చేయలేకపోయాం? మన ప్రభుత్వం అధికారంలో కూడా ఇప్పుడు ఎందుకు చేయలేకపోయామన్న ఆలోచన ఒక్క ప్రతిపక్ష నాయకుల్లో ఉందా? అటువంటి పశ్చాత్తాపం ఎక్కడన్నా వాళ్ళ మాటల్లో కనపడిందా? ఎంతసేపు నోటు దురద, దానివల్ల ప్రజలు అసహించుకుంటారు. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు కావాల్సింది తాడేపల్లిగూడెం అభివృద్ధి. తాడేపల్లిగూడెం ప్రజలు సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తాడేపల్లిగూడెం అభివృద్ధి చెందాలి. ఇవాళ తాడేపల్లిగూడెంలో మురుగునీటి వ్యవస్థ బాగుండాలి. దానికి చిత్తశుద్ధితో ఉన్న స్టాఫ్ తోటే పరుగులు పెట్టి పని చేయిస్తూ ఉన్నాను. తాడేపల్లిలో ప్రతి ఇంటికి నీరు సమృద్ధిగా రావాలి. ఎక్కడికక్కడ ఉన్న వ్యవస్థ అంతా పాడైపోతే అన్నీ చేసుకుంటూ అందరికీ కూడా సమృద్ధిగా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. గత 20 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏడీజే కోర్టు విషయంలో ఒకప్పుడు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉండగా, రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉండగా అప్పుడు మనకి పెండెన్సీ లేని కారణంగా రాలేకపోయింది. తర్వాత మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అవ్వడం, అదృష్టవశాత్తు మళ్ళీ క్యాబినెట్లో రావడం, డిప్యూటీ సీఎం అవ్వడం, ఈ ఫైల్ మళ్ళీ కదలడం, మళ్ళీ ఇది కేవలం న్యాయవాదులకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మా తాడేపల్లిగూడెం కోర్టు జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతోమంది కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు ఇరిగిన వాళ్ళు, బత్తపోయిన వాళ్ళు జిల్లా కోర్టు అరుగుల మీద దొలుతుంటే ఎంతో బాధాకరంగా ఉండేది. అటువంటిది ఇప్పుడు ఏడీజే కోర్టు రావడం కారణంగా ఇక్కడ ప్రజలు ఎంతోమంది సుఖపడుతున్నారు. ఇది న్యాయవాదులకే కాకుండా ప్రజలందరికీ కూడా ఉపయోగపడింది. ఈ కార్యక్రమం చేసి ఏడీజే కోర్టు తీసుకురావడంలో 100కి 100 రూపాయలు ప్రయత్నించిన సత్యనారాయణ గారికి, డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి బార్ అసోసియేషన్ అంతా కూడా కదిలి రావడం జరిగింది. మరి ఈ నుంచి ఇకపై కూడా ఇక ఏడీజే కోర్టే కాకుండా మన తాడేపల్లిగూడెం జ్యుడిషియల్ సెంటర్ అవడానికి కూడా ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చిన దాని మీద అది కూడా సాధిస్తారని ఆ నమ్మకంతో ఆయనకి కృతజ్ఞతలు చెప్పడానికి రావడం జరిగింది. ఈ అదనపు జిల్లా కోర్టుని మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొట్టి సత్యనారాయణ గారు మనకి ఇటీవల క్యాబినెట్లో అప్రూవల్ చేయించి మాకు 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మా కళని నెరవేర్చినందుకు గాను మేము సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. న్యాయవాదులందరికీ కూడా ఆయన ఎంతో అనుక్షణం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరలోనే కోర్టు ఏర్పాటు చేయిస్తామని చెప్పేసినానని మాకు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఈవేళ మా అందరికీ కూడా ఇది పండుగ వాతావరణం. సంక్రాంతి ఎప్పుడో జాన్యువరిలో రాలేదు, ఇప్పుడే మాకు సంక్రాంతి కింద ఉన్నది. అందు గురించి మేము ఆయనకి అనుక్షణం మేము మా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ ఈ ముందు కూడా అయ్యో ఇష్యూలో కూడా మాకు తోడ్పాటును అందించవలసిందిగా కోరుతున్నాం. డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి మొదటిగా మన తాడేపల్లిగూడెం నుంచి తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ అంతా కూడా వచ్చి వారికి మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే ఈరోజు తాడేపల్లిగూడెం 25 సంవత్సరాల నుంచి పోరాటంలో ఉన్నటువంటి ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి తీసుకురావడానికి కృషి చేసినటువంటి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కొట్టి సత్యనారాయణ గారు చాలా ఇందులో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొని క్యాబినెట్లో పెట్టి ఆమోదం చేసినటువంటి జీవో తీసుకుని ఈరోజు మన ముందుకి వచ్చి మన ముందుకు వచ్చి మన తాడేపల్లిగూడెంలో పేదలైనటువంటి ఏలూరు వెళ్ళి చేసుకోవలసిన కోర్టు కేసులన్నీ కూడా తాడేపల్లిగూడెంలో ఈరోజు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి కొట్టి సత్యనారాయణ గారికి మరొకసారి బార్ అసోసియేషన్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తాడేపల్లిగూడెంకి మన ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం అన్న దేవాదాయ శాఖ మంత్రి గారు ఆయన పూర్వం ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడే మన తాడేపల్లిగూడెంకి అసలు హద్దులు లేవు, బౌండరీస్ సరిగా లేవు. అవి ఎక్కడ ఉందో కూడా తెలియదు.
అటువంటి పరిస్థితుల్లో ఆయన మన సర్ ఆర్థర్ కాటన్ టైపులో మొత్తం 4 వైపులా ఊరికి ఉన్నటువంటి 4 వైపులా రోడ్లు, బౌండరీసు, వాటరు ఇవన్నీ కూడా అప్పట్లోనే చాలా ఎలివేట్ చేసి అప్డేట్ చేశారు మన మున్సిపాలిటీని. తర్వాత మనకు ఉన్నటువంటి ఈ ఆకాంక్ష లాటిట్యూడ్ ఏంటనేటువంటిది అంటే ఈ సార్ మన కోసం ఇప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినా చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనకు అసలు డీజే కోర్టు వస్తుందని చెప్పేసి మన వాళ్ళు కూడా సరైన నమ్మకం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంతో కష్టపడి మన ఆకాంక్షను తీర్చినందుకు నేను మనంతా కూడా మన నియోజకవర్గం మొత్తం కూడా ఆయనకి రుణపడి ఉంటాం. యువగళం పాదయాత్ర ముగింపు నవశకం సభ ఈ నెల 20న విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామంలో జన సమీకరణకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని వైజాగ్లోని గాజువాక నియోజకవర్గాన్ని కేటాయించారు. దాంతో వలవల బాబ్జీ ఆదివారం తెలుగుదేశం జనసేన ముఖ్య నాయకులతో సమావేశమై జన సమీకరణ ఏర్పాట్లపై సమీక్ష చేశారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, గాజువాక జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావులతో సమావేశమయ్యారు. కాగా వలవల బాబ్జీ వెంట తాడేపల్లిగూడెం నాయకులు పోతుల అన్వరం, గంధం సతీష్, ముత్యాల సత్యనారాయణ, ముప్పిడి రమేష్లు ఉన్నారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం అనేది పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మన నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంది. అలాగే ఈ సందర్భంగా ఇంతకుముందు చాలా తాతారావు గారు నా ముందు మాట్లాడారు. ఆయన చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఉభయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఒకే పార్టీ, ఒకే గొడుగు కింద ముందుకు వెళ్తే మంచి అభిప్రాయం వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికి పునాదిగా ఈవేళ ఈ అవకాశం వచ్చింది మనకి. ముందుగా ఈ రాక్షస పాలననే అంతమొందించడానికే తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి ఒక సునామీ సృష్టించబోతా ఉంది. ఖచ్చితంగా శ్రీకాకుళం మొదలెట్టి నెల్లూరు జిల్లా దాకా అప్రతిహంగా ప్రజల్లో పాతుకుపోయిన ఈ పొత్తు మరి ఎన్నో మంచి మంచి విజయాలు వస్తాయని, దాంట్లో భాగంగా ఉభయ పార్టీలు కూడా చాలా కష్టపడి పనిచేయవలసిన తరుణం ఇది. కార్యకర్తలు, అభిమానులు, అలాగే మన పార్టీ సింపథైజర్స్ ఎవరున్నా సరే అక్కడికి తోడ్కొని తీసుకొస్తే తప్పనిసరిగా మన నాయకుడికి మంచి స్వాగతం లభించే విధంగా మనం చేయించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే జనసేన నుంచి కూడా మీరు ఆదేశిస్తే జనసేన నాయకులు, ముఖ్యంగా యువకులు అందరూ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అది కలిసి చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఈ 2 రోజుల తర్వాత 20వ తారీఖు భోగాపురంలో జరిగే పెద్ద బహిరంగ సభకు మీరందరూ సహకరిస్తే ఎక్కడెక్కడ ఏం చేయాలన్నా ఆ కార్యక్రమ నిర్వహణ అంతా కూడా మరి పెద్దలు అందరూ బాధ్యత వహించి మీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తారని చెప్పి. పాలకుల్లో ఆదివారం జరుగు జిల్లా స్థాయి బూత్ కమిటీల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ప్రముఖులు, ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి హాజరవుతున్నారు. ఈ సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు, పాలకులు తరలి వెళ్లారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి పర్యవేక్షణలో, హౌసింగ్ బోర్డు కాలనీ నుండి రూరల్ మండలం అధ్యక్షులు పత్స రామకృష్ణ పర్యవేక్షణలో, అప్పారావుపేట నుండి పెంటపాడు మండల బీజేపీ అధ్యక్షులు దత్తు ప్రసాద్ పర్యవేక్షణలో పెంటపాడు నుండి బయలుదేరి వెళ్లారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయినం బాలకృష్ణ, కోట రాంబాబు, పాటి నాగేశ్వరరావు, మారిశెట్టి నరసింహమూర్తి, కొండవల్లి నగేష్, చిట్యాల రాంబాబు తదితరులు బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరరావు గారు మరి ప్రతి జిల్లా మీటింగ్లు పెట్టుకుంటూ ప్రతి జిల్లాని పర్యటిస్తూ మరి ఈరోజు పాలకొల్లో నరసాపురం పార్లమెంట్కి సంబంధించి నరసాపురం జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో పెడతాం జరిగింది. రమ్మరమే బూత్ ఏదైతే 155 మంది పైబడి బూత్ ప్రెసిడెంట్ని తీసుకుని ఈరోజు అక్కడ మీటింగ్ వెళ్తాం. 200 దగ్గరగా 3 బస్సుల్లో
మరి కారుల్లో ఇలా భారీ ఎత్తున ఇక్కడి నుంచి బయలుదేరి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో పురంధేశ్వరి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న వైఫల్యాల గురించి భారీ ఎత్తున ఆవిడ పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విఫలం అయిపోయిందో ఈ 5 ఏళ్ళలో పరిపాలనలో ఆయన ఎత్తు చూపుతూ ఆవిడ ఎదురు వెళ్తున్నారు. అందుకని ఆవిడ నాయకత్వంలో మేమందరం కూడా ముందుకెళ్లే విధంగా ఈరోజు ఈ పార్టీ దిశ నిర్ధారించే విధంగా ఈ మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకుంటాకి ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ కార్యక్రమం ప్రకటిస్తాం. దానికి భారీ ఎత్తున మా తాడేపల్లి నుంచి వెళ్తున్న జనానికి వాళ్ళ అభినందనలు తెలియజేస్తూ వీళ్ళందరం కూడా భారీ ఎత్తున తరలివెళ్తున్న అందరూ ప్రతి వ్యక్తికి కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు పాలకొల్లు వస్తున్న సందర్భంలో బూత్ కమిటీలు మరి శక్తి కేంద్రాల్లో పర్యవేక్షణ గురించి వస్తున్నారు. దానికి భారీ ఎత్తున తాడేపూడి పట్టణం నుంచి మరి శక్తి కేంద్రాలు సభ్యులు అలాగే బూత్ సభ్యులు మరి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ మీటింగ్కి వెళ్తడం జరుగుతుంది. మరి ఆ పురంధేశ్వరి గారి మీటింగ్ని భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఉపయోగించుకొని దాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఈ రోజున పాలకొల్లు శక్తి కేంద్రాలు బూత్ కమిటీల పర్యవేక్షణలోని ప్రతి నియోజకవర్గం కూడా ఆవిడ ప్రయాణించి అక్కడ ఉన్న సమస్యల్ని బూతులు కమిటీలని బలోపేతం చేయడానికి వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు పాలకొల్లులో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి భారీ ఎత్తున తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వెళ్తున్నందుకు, అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అలాగే మోర్చా నాయకులు అందరికీ కూడా వాళ్ళందరికీ పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ అంత్యక్రియలు ఆదివారం రాష్ట్ర అధికార లాంఛనాలతో ఏలూరులో నిర్వహించారు. ఆదివారం ఉదయం ఏలూరులో ఇండోర్ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, యూటీఎఫ్ అగ్ర నాయకత్వం, మిగిలిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని తుది నివాళి అర్పించారు. అక్కడ నుండి ఊరేగింపుగా సత్రంపాడులోని స్వగృహానికి తీసుకువెళ్లారు. అక్కడ నుండి ముస్లిం ఆచారం ప్రకారం ఖననం చేశారు. పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చారు. ఎంపీ కోటగిరి శ్రీధర్, మాజీ మంత్రి జవహర్, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ ఫంక్షన్ హాల్ వద్ద తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఫంక్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ ఫంక్షనర్స్ దినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో ఫంక్షనర్స్ హాజరయ్యారు.
అసోసియేషన్ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథిగా ఎస్టీఓ పి జయదత్తేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు వెంపరాల నారాయణమూర్తి, వికే వీరారావు, దాసం నాగేశ్వరరావులు, ప్రధాన కార్యదర్శి వైవిఎస్ మూర్తి, షేక్ ముస్తఫా, కె బాలకృష్ణ, వి రామ్మోహన్ రావు, గరికిపాటి సుబ్రహ్మణ్య శర్మ, ఉద్దరాజు విశ్వరాజు, ఎం అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఫాదర్ ఆఫ్ పెన్షనర్స్గా ఆరాధించబడుతున్న నకారా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ మంజూరయ్యేలా నకారా చేసిన కృషిని శ్లాఘించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ అనేది భిక్ష కాదని హక్కు అని అన్నారు. 30-40 సంవత్సరాలు సమాజానికి ఉద్యోగిగా అందించిన సేవలకు ప్రతిఫలం పెన్షన్ అన్నారు. ఎస్టీఓ జయదత్తేశ్వరరావు మాట్లాడుతూ పెన్షన్దారులందరికీ తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, ఇక ముందు కూడా అందిస్తున్నానని అన్నారు. సంఘ ప్రతినిధులకు మీ సమస్యలు చెబితే వారి ద్వారా తన వద్దకు వస్తే సమస్యను పరిష్కారం అందిస్తానని హామీ ఇచ్చారు. 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్స్ను ఘనంగా సత్కరించారు. గతంలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో పెన్షనర్స్కి, అటువంటివన్నీ కూడా బైపాస్ చేసి దాన్ని ట్యాప్ చేయడం జరిగింది. అయితే అది కొంచెం అడ్వాన్స్డ్ మెకానిజం అవ్వడం, తర్వాత దాంట్లో ఉన్న డిఫికల్టీస్ని కొన్ని ఇంకా కంప్లీట్ చేయకపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయితే సబ్సిక్వెంట్గా వాటిలన్నింటినీ కూడా టైం టు టైం గవర్నమెంట్ అప్డేట్ చేయడం జరిగింది కూడా. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు పెన్షన్ తెలుసుకోవాలి అని అంటే పెన్షన్ ఆఫీస్కి వచ్చే తెలుసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, మీ యాప్ ద్వారా, ఒక నిధి యాప్ కానీ లేకపోతే మన అసోసియేషన్కి సంబంధించిన మీ లాగిన్స్ ఏదైతే మీరు ఆ లాగిన్ అవ్వగలిగితే మీరు ఇండివిజువల్ ఇంట్లో కూర్చుని కూడా మీకు ఎంత పెన్షన్ వస్తుంది, మాకన్నా ముందే మీ లాగిన్లోకి పేబుల్ స్టబ్ అనే ఒక టైల్లోకి మీకు మీ పెన్షన్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అందరూ తెలుసుకుంటున్నారు. దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మీరు రేస్ చేయడానికి కూడా ఇమ్మీడియట్గా అసోసియేషన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ పెన్షన్స్ మా ట్రెజరీ ఆఫీస్ని కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. పెన్షన్స్కి ఆరాధ్య దైవం నెక్స్ట్ మనకి ఈ పెన్షన్స్కి భరోసా అనేది ఇచ్చింది మనకి డిఎస్ ధర్మస్వరూప్ నాగారా గారు. అదేవిధంగా ఆ జడ్జిమెంట్ ఇచ్చినట్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మన వైవి చంద్రచూడ్, యశ్వంతరావు విష్ణు చంద్రచూడ్ గారు, వారి డివిజన్ బెంచ్ సభ్యులకు ప్రత్యేకంగా మనం ఈ రోజున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక 45 మందిని మనం సార్ట్అవుట్ చేసి అందరికీ ఫోన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే కాస్త ఫిజికల్గా ఫిట్గా ఉండి రాగలుగుతారో వాళ్ళందరినీ కూడా పిలిచి సన్మానం చేద్దామని. సో మనకి 16-17 మంది అయితే మేము రాగలుగుతామని చెప్పారు. వారికి ఈ మీటింగ్ అనంతరం కూడా చిరు సత్కారం లభిస్తుంది. చిరు సత్కారం చేసుకున్న తర్వాత లంచ్ కూడా ఉంటుంది. పెన్షనర్స్ అందరూ కూడా నకరా గారు భౌతికంగా ఆయన కాలం చేసిన ఆయన చిరస్థాయిగా మన అందరి హృదయాల్లోనూ కూడా ఈ యొక్క ప్రభుత్వం ప్రజలు ఉన్నంతకాలం కూడా వారు జీవించే ఉంటారు. అటువంటి వారికి మన కృతజ్ఞతలు ఎప్పుడు, వారి యొక్క సేవలు ఎన్నడూ మనం మర్చిపోయాం. ఈరోజు పెన్షనర్స్కు ఆ రోజు 600 రూపాయలు, ఇప్పుడు దగ్గర 1,00,000 రూపాయలు పెంచేది కూడా పెన్షన్ వస్తుంది. అంటే వారు వేసినటువంటి బీజం మహావృక్షమై ఈరోజు ఫలాలు అందరూ కూడా ఫలాలు అందుకుంటున్నాం. మనకి పెన్షన్ కూడా ఫండమెంటల్ రూల్స్ కొన్ని మనం పాటిస్తూ 33, 34, 35 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందిస్తూ ఆ ఫండమెంటల్ రూల్స్ అతిక్రమించకుండా 24 గంటలు, అంటే ఎప్పుడు పిలిచినా సరే, రాత్రి 12ంటికి పిలిచినా సరే మనం ప్రభుత్వ ఉద్యోగం, మనం ప్రభుత్వ సేవలు అందించవలసింది. అటువంటి సేవలు మనం అందిస్తూ 34 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు చేసి పెన్షన్ తీసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి ఆధ్యులైన నకారా గారి గురించి మన అధ్యక్షులు వారు సవివరంగా వివరించారు. ముఖ్యంగా ఈ పెన్షన్ అనేది బ్రిటిష్ వారు మన వాళ్ళు పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వారు 1881లో మనకు మినిమం పెన్షన్ అనేది ఒకటి ఇచ్చారు. వారు రాయల్ కమిషన్ ఆఫ్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ వారు 1881లో మినిమం పెన్షన్ ఆ రోజుల్లో జాబ్ చేసేవారికి వారి దయాదాక్షిణ్యాల మీద ఎవరికి వాళ్ళో వారికి ఇచ్చేవారు. నకారా గారి గురించి వారు ఆనాడు ఆ కృషి చేసి కోర్టుకు వెళ్ళి ఆ జడ్జిమెంట్ తీసుకురాకపోతే
ఈనాడు మన అందరికీ పెన్షను ఉండేది కాదేమో. ఉన్న మినిమం పెన్షను 686 రూపాయలేమో ఆ రోజులు అనుకోండి. ఇప్పుడే చూస్తే కనీసం 2000 3000 మినిమం పెన్షన్ ఇప్పుడు ఇస్తున్నట్లు ఇచ్చేవారేమో. ఆనాడు వారు చేసిన కృషి ఫలితంగా ఈనాడు మనం ఈ సుఖాన్ని సౌలభ్యాన్ని అనుభవిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్త ఖ్యాతిగాంచిన కైక్రమ్ ప్రసిద్ధి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 89వ షష్ఠి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 18వ తేదీన జరిగే స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఉంగుటూరు తహసీల్దార్ ఏవి రమణారావు తెలిపారు. ఉత్సవ కమిటీ ఏర్పాట్లను సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను నచ్చి యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని ఉంగుటూరు జనసేన ఇన్ఛార్జ్ పసుమట్ల ధర్మరాజు అన్నారు. ఆదివారం పెదనండ్రకొలను గ్రామంలోని 30 కుటుంబాల వారు ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. శ్రీనిధి ఆధ్వర్యంలో మన జనసేన పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన జనసేన పార్టీలో మీ అందరూ రావటం కూడా ఈ గ్రామంలో మరింత బలపడుతుందని, ఆల్రెడీ ఇక్కడ ఎంతో బలంగా ఉన్నాం, ఇంకా బలపడుతుందని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆదేశాలను మనం కూర్చో తప్పకుండా పాటించి మన గ్రామంలో ప్రతి మీ అందరితో పాటు ఒక్కొక్కళ్ళు 100 ఓట్లు వేయించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రాబోయే కాలంలో మన ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపొందుతుందని మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. మన గ్లాసుపై మన అందరం కూడా ఓటు వేయించేటట్టు మీ అందరి సహాయ సహకారాలను నేను కోరుకుంటున్నాను. ఏదన్నా మీకు ఇబ్బందులు ఉన్నా మీ అందరం కూడా మనందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ వ్యవహారం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్దాం. ఏమన్నా సమస్యలు ఉన్నా మనందరం చర్చించుకుని దాని ద్వారా మీ ఆలోచనల్ని అన్నీ కూడా తీసుకుని మన పార్టీని ఎదురు తీసుకెళ్తామని మీకు తెలియజేసుకున్నాం. స్థానిక బుద్ధాల కన్వెన్షన్ హాల్లో శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 30 గంటలు 30 నిమిషాలు 30 సెకండ్ల సాహిత్య కళా ఉత్సవం చేపట్టారు. సుమారు 1000 మంది కళాకారులతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కళావేదిక ప్రతినిధులు కత్తిమండ ప్రతాప్, కొల్లి రమావతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం కళాకారులను సత్కరించారు. తదుపరి ఈ విషకరమైన భయంకర నిజాలని చరిత్ర గతిని తిరగరాని వ్యాసంగానికి ఆధారాలు నిశ్శబ్దంగా గౌరవిస్తూ ఉన్నారు డాక్టర్ కత్తిమండ.
శ్రీశ్రీ కళావేదిక 125 జాతీయ శతాబ్ది కవి సమ్మేళనం చేసింది. అదేవిధంగా ఈ రోజు డిసెంబర్ 16, 17, 2023 సంవత్సరంలో ప్రపంచ తెలుగు సాహిత్య కళాోత్సవాల పేరుని 30 గంటల 30 నిమిషాల 30 సెకండ్ల కార్యక్రమం మేము నిర్విఘ్నంగా నాన్ స్టాప్గా కళలు కళాకారులతోటి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య ర్యాలీని హోమ్ మినిస్టర్ తానేటి వంతె గారు జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా నిన్న ఉదయం 11 గంటల నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కవులు కళాకారులు కళా ప్రదర్శనతోటి కవిత్వం సాహిత్యము తెలుగు భాష పరిరక్షణ కోసం ఎంతోమంది కళాకారులు వారి ప్రదర్శనలు ఇచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ విజయవంతమైన ఈ కార్యక్రమానికి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి సారథ్యంలో అలాగే నా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు ఇక్కడ విచ్చేసిన కవులకి కళాకారులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు సురక్షిత ప్రయాణ అవసరాలను తీర్చడమే కాక బస్సు ఎక్కిన వారికి 15 రోజులకు ఒకసారి డ్రా తీసి బహుమతులను ఇస్తున్నారు. జంగారెడ్డిగూడెం, ఆచంట, గణపవరం, భీమవరం రూట్లో ప్రయాణం చేసేవారు ప్రయాణం పూర్తయిన తర్వాత తమ టికెట్ వెనుక పేరు, మొబైల్ నెంబరు రాసి బస్సులో ఉన్న గిఫ్ట్ బాక్స్లో వేయాలి. ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రయాణం చేసిన వారి టికెట్లను ఆదివారం బస్ స్టేషన్లో ప్రయాణికుల సమక్షంలో డిపో మేనేజర్ వై సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో లక్కీ డిప్ తీశారు. విజేతలకు జీవీ మాల్ వారి సౌజన్యంతో బహుమతులను అందజేసినట్లు చెప్పారు. డ్రాలో విజేతల వివరాలను ప్రకటించారు. ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం. అంతేకాకుండా ఇప్పుడు దాంతోపాటుగా మరి గిఫ్ట్లు కూడా అందజేయడం జరుగుతుంది. మరి దీనికి జీవీ మాల్ వారు సౌజన్యంతో ఈ గిఫ్ట్లు కూడా ప్రతి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ప్రయాణం చేసిన వారికి 17వ తారీఖున, అదేవిధంగా 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రయాణం చేసిన వారికి 3వ తేదీన ఈ డ్రా తీసి వారికి గిఫ్ట్లు అందజేయడం జరుగుతుంది. మరి గత 15 రోజుల క్రితం ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్లు కూడా వారికి ఫోన్ చేసి ఆ ప్రయాణికులకి ఫోన్ చేసి వారిని రప్పించి వారికి మరి మన రీజనల్ మేనేజర్ గారి చేతుల కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రత్యేకించి జంగారెడ్డిగూడెం, ఆచంట, అదేవిధంగా భీమవరం, గణపవరం రూట్లో ఈసారి పెట్టడం జరిగింది. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం రాత్రి గజ్జె పూజ, కోలాట కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ శానం రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గజ్జె పూజ గావించారు. అనంతరం కోలాట కార్యక్రమం నిర్వహించారు. మహిళా కమిటీ సభ్యులు చేసిన ఈ కోలాట ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు కడకట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం లయన్స్ అధ్యక్షులు వంగపండు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణన్ నేత్ర వైద్యశాల వైద్య బృందాల వారు 54 మందికి కంటి పరీక్షలు చేశారు. 9 మందికి ఉచిత ఆపరేషన్ల నిమిత్తం నిడదవోలుకు పంపారు. 26 మందికి ఉచిత కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. లయన్స్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ గవర్నర్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని లయన్స్ జనం మునీంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ రీజన్ చైర్మన్ మదన్ మోహన్ అగర్వాల్, కార్యదర్శి చిన్నం జగదీష్, కోశాధికారి జి హరిబాబు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పేరూరి కాశియా, శంకర శ్రీనివాస్, సన్నిధి సూర్యనారాయణమూర్తి, చిటికిన రాంబాబు, సిహెచ్ వెంకటేశ్వరరావు, పచ్చా వెంకటేశ్వరరావు, ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. మా లయన్స్ క్లబ్ నుంచి ప్రతి నెల 3వ ఆదివారం విధిగా తప్పనిసరిగా ప్రీ ఐ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి నిడదవోలు లయన్స్ క్లబ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి నెల సుమారు
15 మందికి ఆపరేషన్లు, 20 మందికి కళ్ళజోళ్ళు కూడా పంపిణీ జరుగుతున్నాం. ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని విధిగా నిర్వహించడానికి మా సభ్యులైనటువంటి పదమ్ కుమార్ గుప్తా గారు సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆర్థిక సహాయం చేశారు. వారికి మా లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అది ఏ కార్యక్రమం చేపట్టినా మా లయన్స్ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలతోనే విజయవంతంగా నిర్వహించడానికి మాకు అవకాశం కలుగుతుంది. ఇక్కడి నుంచి కూడా ఇక ముందు కూడా మా సభ్యులందరూ మా సహకరిస్తారని ఆశిస్తున్నాను. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కరకట్ల జనతా హాస్పిటల్ ప్రతి నెల 3వ ఆదివారం విధిగా ఉచిత నేత్రవ్యాధి శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ శిబిరానికి ఆర్థిక సహకారం అందించిన శ్రీ పదమ్ కుమార్ గుప్తా గారికి తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే ఈ శిబిరాన్ని మా మావయ్య గారైన పదమ్ కుమార్ గుప్తా గారికి హృదయపూర్వక లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ శిబిరాన్ని ప్రారంభించడానికి ఈనాటి ముఖ్య అతిథి లైన్ చందం మహేంద్ర గారికి, చార్టెడ్ అకౌంటెంట్ గారికి, వారికి కూడా మా తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ప్రతి నెల కూడా 2వ తేదీన ఉచిత ఫ్రీ డయాబెటిక్ క్యాంపు, ప్రతి నెల 3వ ఆదివారం విధిగా ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయమనేది. ఈ శిబిరాన్ని తాడేపల్లి పట్టణ ప్రజలు వినియోగించుకోగలని, అవసరమైన వారందరికీ కూడా ఆపరేషన్లు మరియు కళ్ళజోళ్ళు కూడా ఇక్కడ ఉచితంగా లయన్స్ క్లబ్ సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం భాగంగా ఈరోజు జనతా హాస్పిటల్లో ఉచిత కంటి వైద్యం ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన చిన్నం మణేంద్ర గారు, చార్టెడ్ అకౌంటెంట్ గారు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. వారికి లయన్స్ క్లబ్ తరఫున, డిస్ట్రిక్ట్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళు ఎందుకంటే బాగా యువకులు, మున్ముందు కూడా ఈ లయన్స్ క్లబ్ని బాగా మున్ముందు కూడా తీసుకెళ్లాలని, మంచి మంచి పదవులు స్వీకరించాలని, మా సూర్యనారాయణమూర్తి గారు లాగా బాగా చేయాలని కోరుకుంటున్నాం. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ ఐ క్యాంప్ సర్వీసెస్ని ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అండ్ ప్రతి మంత్ కూడా ఈ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఈ మీడియా ద్వారా ఇంకా ఐ క్యాంప్ అనేది గురించి తెలుసుకుని ఇంకా చాలామంది వచ్చి ఇదంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు ఈ లయన్స్ క్లబ్ వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు. భీమవరంలో జరిగిన యోగాసన పోటీల్లో ప్రతిభ కనపరిచిన కార్తికేయ, ఉషా, దుర్గా, ధనకుమారికి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఆరా ఫౌండేషన్ అధ్యక్షుడు కరిబండి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పతాంజలి యోగాలయంలో ఆదివారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మెడల్స్, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. సీనియర్ న్యాయవాది మాకా శ్రీనివాస్, బడుగు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాంపిటీషన్స్ కూడా మన భీమవరం నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు కలిసి కాంపిటీషన్ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. భీమవరం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా తర్వాత ఇందులో గెలుపొందిన వాళ్ళు కూడా నేను అందరికీ ఆహ్వానం పలుకుతూ అభినందిస్తున్నాను. ముందుగా చెప్పవలసింది ఏంటంటే, కాంపిటీషన్స్ వెళ్ళినప్పుడల్లా మనకేదో ఆశించి వెళ్తుంటాం, కానీ ఆశించిన దాన్ని మనం అందుకోలేకపోతే నిరుత్సాహం వస్తుంది. అందుకని అలా లేకుండా మనం ఏదైనా ప్రైజ్ రాకపోయినట్లయితే మనం ఇంకా బాగా కృషి చేసి ఆ ప్రైజ్ అందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేగాని ఇది నాకు రాలేదు కదా అనే ఉద్దేశంతో అది మానకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని. స్పోర్ట్స్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో యోగాసన భారత్ అనే ఒక అసోసియేషన్ ఫెడరేషన్ పనిచేస్తుంది. దానికి అనుసంధానంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అసోసియేషన్ ఉంది, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలుపుకొని. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక అసోసియేషన్ ఉంది. ఈ అసోసియేషన్కి మన జిల్లాలు 23 జిల్లాల్లోనూ మళ్ళీ అసోసియేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ శాప్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. శాప్ కూడా అఫిలియేట్ అయి ఉంటాయి.
దాంట్లో ది వెస్ట్ గోదావరి యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కూడా ఉంది. దాని ద్వారా నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో భీమవరంలో మన జిల్లా నలుమూలల నుంచి కాకుండా పక్కనున్న ఏలూరు జిల్లా నుంచి కూడా కొంతమంది వచ్చి దీంట్లో పోటీ పడడం జరిగింది. అక్కడ విజేతలుగా నిలిచిన వాళ్ళని రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకెళ్లడం జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 9, 10, 11 తేదీల్లో ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా పోటీ నిర్వహించడం జరిగింది. దాంట్లో అదృష్టవశాత్తు కృషికి తగ్గ ఫలితంగా మన పశ్చిమ గోదావరి జిల్లాకి 2 బంగారు పథకాలు, 1 సిల్వర్, 1 బ్రాంజ్, 3 బ్రాంజ్ రావడం జరిగింది. ఆసనాలు ఒక్కటే మనం యోగా అనేది కాదు. సార్ చెప్పినట్లుగా యోగాని స్పోర్ట్గా తీసుకున్నారు, ఆసనాస్ మాత్రమే తీసుకున్నారు. కానీ దీంట్లోకి వచ్చే వాళ్ళు రావడం వల్ల ఏంటంటే ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది ఆల్రెడీ స్పోర్ట్స్లో ఉంటుంది. యోగా అంటే ఒక ఆసనాలే కాకుండా మన పతంజలి మనకు అందించినటువంటి యమ నియమాలు కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా మనం దాన్ని ఆచరించితే కనుక చాలా బాగుంటుంది. ఏ డిసీజెస్ కూడా మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఆల్ డిసీజ్ అన్నీ కూడా సైకోసోమాటిక్. ఒక యమ నియమాలు పాటిస్తే చాలు. ఫస్ట్ సెకండ్ అనేది ఈ రోజు రావచ్చు, రేపు రాకపోవచ్చు. ఎందుకంటే జడ్జ్ అనేది అక్కడ అతను డిసైడ్ అయ్యే దాని మీద ఉంటుంది. ఒక్కోసారి ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. విజయం అంటే కనుక పూర్తిగా మనం వెళ్తాం, అపజయం అంటే మధ్యలో ఆగిపోవడం అని చెప్తూ ఉంటారు. ఆగొద్దు, మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇది ఒక ఇన్స్పిరేషన్గా మరి ఈరోజు అందరికీ కూడా అందాలని చెప్పేసి మనకి ఈ కార్యక్రమాన్ని పెట్టిన గురుజులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. పాలపళ్ళు, వాటి సంరక్షణ, చికిత్సపై ఆదివారం స్థానిక హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్లో ఉచిత దంతవైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక సాయి సంజీవిని హాస్పిటల్ ఎదురుగా ఉన్న హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్లో డైరెక్టర్ శ్రీలేఖ ఆధ్వర్యంలో ఈ క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమంలో మిత్ర దంత వైద్యశాల డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ సౌజన్య, డాక్టర్ మెహర్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులే కాకుండా బయట నుంచి వచ్చిన బాలలకు కూడా ఈ క్యాంపులో పాల్గొన్నారు. నేను ఇవాళ పిల్లల్లో దంత సమస్యలు బాగా చూస్తున్నాను. దాని గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ స్కూల్లో డెంటల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నానండి. చిన్నపిల్లలే కదా, పాలపళ్ళు ఊడిపోతాయి, మళ్ళీ గట్టి పళ్ళు వస్తాయి కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళందరూ. అది తప్పు. చిన్న సమస్య ఏది కనిపించినా వెంటనే తీసుకొస్తే వెంటనే దానికి పరిష్కారం దొరుకుతుంది. మొదటి దంతం 6వ సంవత్సరంలోనే వచ్చేస్తుంది. అది పుచ్చిపోతే వాళ్ళు అది ఊడిపోద్ది, కొత్త దంతం వస్తుంది కదా అని వదిలేస్తారు. అలా కాదు, వెంటనే తీసుకొస్తే దాన్ని ట్రీట్మెంట్ చేస్తాము. అది లైఫ్ లాంగ్ ఉండే పన్ను. సో ఏ పన్ను నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్నతనం నుంచి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే తీసుకురావాలి. 6వ సంవత్సరం నుంచి మొదటి దంతం రావటం మొదలవుతుంది. 10, 11వ సంవత్సరం వరకు పళ్ళు ఊడుతూనే ఉంటాయి పాలదంతాలు. ఆ ప్లేస్లో చిన్న దంతాలు వస్తూ ఉంటాయండి. 14వ సంవత్సరం వరకు, 18వ సంవత్సరం వరకు కూడా పెద్ద దంతాలు వస్తూనే ఉంటాయి. సో వచ్చినప్పుడే మనం ముందరే చూసుకుని చిన్న పుచ్చున్న వెంటనే తీసుకొచ్చి సిమెంట్ పెట్టించడం, చెకప్ చేయించడం చేస్తే ఆ పళ్ళని కాపాడగలం. ఒక్కొక్కసారి పిల్లల్ని విజిట్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పేరెంట్స్ మిస్ అవుతూ ఉంటారు. లోపల ఉన్న దంతాలు కానీ, పైన దంతాలు కానీ, చిన్న చిన్న దంతాలు, పళ్ళ మధ్యలో ఒక్కొక్కసారి కూర్చుంటుంది. అది పేరెంట్స్ మిస్ అవుతారు. సో అది బాగా పాడయ్యేంత వరకు కూడా మనకు తెలియకుండా పన్ను తీసేయాల్సి వచ్చే కండిషన్ వరకు వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా 6 మంత్స్కి విజిట్ చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న ఏమన్నా కూడా వెంటనే ట్రీట్మెంట్స్ జరుగుతాయండి. లేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. డెంటల్ క్యాంప్ పెట్టడం అయిందండి స్కూల్ దగ్గర. చాలామంది పేరెంట్స్ మిస్కన్సెప్షన్ ఏంటంటే పాలపళ్ళు ఊడిపోతాయి అని చెప్పి వాళ్ళు పెద్ద కేర్ ఇవ్వట్లేదు దానికి. కానీ పిల్లలు దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. నా దగ్గర చదివే పిల్లలే చాలామందికి నేను చూశాను. వాళ్ళు గమ్స్ కొంచెం పెయిన్ఫుల్గా ఉండడం, క్యావిటీస్ రావడం అలాగా. సో దాని మీద అవేర్నెస్ కోసం అని చెప్పి మిత్రా హాస్పిటల్స్ విజయలక్ష్మి మేడంని మేము కన్సల్ట్ చేస్తే మేడం ఇవాళ మాకు దగ్గర క్యాంప్ పెట్టారు. సో మార్నింగ్ నుంచి మేడం వచ్చి మాకు పిల్లలందరినీ చెక్ చేసి వాళ్ళకి ఇంటర్వెన్షన్స్ ఏం చేయాలనేది పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఇంకా బెటర్గా పిల్లల్లో డెంటల్ హైజీన్ అనేది, ఓరల్ హైజీన్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇది మాకే కాకుండా మిగతా పిల్లలందరికీ కూడా యూస్ఫుల్గా ఉండాలని చెప్పి తాడేపల్లిగూడెం ఇన్ అండ్ అరౌండ్ ఎవరైనా సరే 10 years లోపు ఫ్రీగా వచ్చి చూపించుకునేలాగా మేము ఆఫర్ చేసామండి. సో చాలామంది వచ్చి చూపించుకున్నారు. థ్యాంక్ యూ. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీనేత్ర కంటి ఆసుపత్రి వారు పోళ్ల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో సుమారు 100 మందికి వైద్య సేవలు అందించామని దేవస్థాన ధర్మకర్త కొత్తూరు గోపి, వాసవి క్లబ్ అధ్యక్షుడు పెద్దమల్లు సతీష్ తెలిపారు. సొలుసు సత్యబాబు, సాంబశివరావు, అన్నవరం, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. కంటి ఆపరేషన్లో పడే వాళ్ళకి పేర్లు రాసుకున్నారు. వాళ్ళని వీళ్ళు సొంత బస్సులో తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి మళ్ళీ వాళ్ళ బస్సులోనే తీసుకొచ్చి కోళ్ళ గ్రామంలో చెప్తారు. అందరూ కూడా బాగా జరుగుతున్నది. ఈ యొక్క అవకాశాన్ని కోళ్ళ ఎమ్మంపురం గ్రామ ప్రజలందరూ వస్తున్నారు. బాగా జరుగుతుంది ప్రోగ్రాం. ఈ యొక్క వాసవి క్లబ్ తరఫున ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. డాక్టర్ల సూచన మేరకు ఆపరేషన్స్ అనేది ఎవరికైనా సూచించబడినట్టయితే వారికి కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి వారి యొక్క ఆధునిక పరికరాలతో వైద్యం ఉచితంగా చేసి మరి వారిని తిరిగి భద్రంగా వారి ఇంటికి చేర్చే విధంగా ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది. ఎక్కడ కూడా జీరో వెయిటింగ్ పద్ధతిలో ఎక్కడ వెయిటింగ్ లేకుండా వచ్చిన 100 మందికి సేవలు చాలా ఫాస్ట్గా సేఫ్టీ మెయింటైన్ చేస్తూ వారికి ఈ యొక్క సేవలు అందించినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు వాసవి క్లబ్ అండ్ శ్రీనేత్ర హాస్పిటల్. స్వామివారి ఆలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరంలో అనేక మంది ప్రజలకు డాక్టర్ల సూచనల మేరకు ఉచిత కంటి వైద్యము, ఆపరేషన్లు, మందులు ఇవ్వడం జరుగుతోంది. వారి సూచనల మేరకు కళ్ళజోళ్లు కూడా అందించడం జరుగుతోంది. ఈ చక్కటి అవకాశాన్ని శ్రీ వాసవి ఎమ్మెంపురం ఊళ్ళ వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో జరగడం, అంతేకాకుండా శ్రీనేత్ర హాస్పిటల్ డాక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది డాక్టర్ హరిదాసు రవీంద్ర కుమార్ను కేంద్ర ప్రభుత్వం నోటరీ పబ్లిక్గా రెన్యువల్ చేశారు. దీంతో ఆయన 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నోటరీగా కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ను పలువురు న్యాయవాదులు అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.